ఇప్పుడు మన ఆడియన్సు సినిమాని చూస్తున్న పద్ధతి వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇది కానీ అసలు నాకు మామూలుగా లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, దీని ఏమంటారు, ట్విట్టర్ తీసుకోండి, స్క్రోల్ చేస్తుంటే ఇరుముడి తప్ప వేరే అసలు ఇదే లేదు. అసలు ప్రతిసారి ప్రతి చోట అదే. ఆ జనాలు అది రియాక్షన్స్ చూస్తే నాకే ఇప్పుడు కళ్ళు చెమర్చినాయి ఇందాక రియాక్షన్స్ చూస్తుంటే. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగా వాళ్ళ నానమ్మ తాతయ్య లైక్ 80+ అంటాళ్ళు. వాళ్ళు థియేటర్లు మానేసి 20-25 ఏళ్ళు అయిందంట. వాళ్ళు వచ్చి థియేటర్ సినిమాలు చూస్తున్నారు. ఇలాంటివి వింటుంటే అసలు నాకు మామూలు ఆనందం కాదు అసలు. ఎందుకంటే నేను సినిమాలు చూసిన టైంలో రాజు హిరానీ గారి సినిమాలు మున్నాబాయి ఎంబీబీఎస్, లగేరావు మున్నాబాయి, 3 ఇడియట్స్ నా కళ్ళ నీళ్ళు నిజంగా చెమర్చినాయి. బట్ అన్నీ తెలిసి సినిమాని తెలుసు కూడా. ఇది ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్లో నాకు శివ చూపించినప్పుడు ఇంకా రియాక్షన్ అనేది నాకు నేనే ఊహించలేదు అలా రియాక్ట్ ఎలా ఉంటుందని. అంటే ఆల్మోస్ట్ చౌక్ అయిపోయాను నేను. ఎప్పుడు లేదు అసలు. ఏడుపు అనేది బేసిక్గా నాకు రాదు, అలాంటివి ఉండదు అసలు. ఒక రకం చూపించిన ఒక స్టోన్ హార్టేనా అది కరెక్ట్గా. బట్ అలాంటిది శివ ఇలాంటిది సినిమా తీసుకొచ్చి నాకు నువ్వు ఇలా ఈ కథ చెప్పి ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్, త్రినాథ్ క్యారెక్టరైజేషను చూసి నాకు అసలు మామూలుగా నచ్చలేదు. లాస్ట్ ఫైనల్గా ఇరుముడి అని టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాని ఇప్పుడు ఇందాక సీన్కి సన్మాన్ సాబ్ పెట్టారు కదా, ఈయన శివ పెట్టాడు కదా, ఈడ అసలు సినిమా జరుగుతున్నాడు సార్ ఇది సూపర్ హిట్. ఇది అంటే ఒరే ఏమైనా తేడా వస్తే ఏం చేస్తారా, అమ్మ ఊరు వెళ్ళిపోతాను సార్. మరి ఇక్కడ ఏవో కొనుక్కున్నావు కదంటే అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్ కావాలంటే. సీను, సో నీ నమ్మకం సాలిడ్గా గెలిచింది. శివ ఒకసారి స్టేజ్ మీద రా. సో ఇలాంటి ఒక ఫీల్ ఉన్న సినిమా, జనాలు లాస్ట్ 20 మినిట్స్లో ఏడుస్తున్నారు, ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇందాక భలే కవర్ చేశారండి. నాకు అసలు కాసేపు ఇప్పుడు ఎలా ఒక రకంగా అయిపోయిందండి నాకు. నవీన్, డెఫినెట్గా మీరు కూడా ఎలాగే అయిపోయి ఉంటారేమో, వెరీ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హక్ చేసుకుంది శివ ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు అనేది రాంగ్ వర్డ్. ఇక్కడ ఎవడికి ఇవ్వడో ఇంత మంచి సినిమా చేసినందుకు, నాతో ఈ సినిమా మంచి సినిమా, సో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చేసినందుకు. ఈ హగ్ ఇవ్వడానికి ఇంకొక రీజన్ చెప్పనా, శివకు ఉన్న వ్యక్తిత్వం, అతనిలో ఉన్న ఆనెస్టీ, అతను ఉన్న కన్విక్షన్. అసలు ఇంత పెద్ద హిట్ చాలా నార్మల్గా ఉంటాడు, మామూలుగా ముందు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ఏమీ తేడా లేదు. అక్కడ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యాం, అదిరిపోయింది, సూపర్. అసలు మామూలుగా ఉంటుంది కదా, అయ్యలేవా మీకు ఎందుకు లేవు, మీకు ఉంటాయి. హగ్లా రండి నవీన్ గారు, రవి గారు ఒకసారి రండి, మీరిద్దరు. రవి గారు, నవీన్ గారు రండి. రవి గారు అనడం నచ్చింది, మాకులేవా అసలు ఇప్పుడు భలే ఉంటుంది మా ఇద్దరు. ఏంట్రా, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు, శివ. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. ఒక బ్రహ్మాండమైన సినిమా, ఇంకా నాకు ఇంకా మాటలు రావట్లేదు. సో థ్యాంక్ యూ. మర్చిపోయాను, అయ్యో మా లేడీస్ని మర్చిపోయాను. ప్రియా ప్రజెంట్ సార్ అంటే గుర్తొచ్చింది. ఇందాక మా శివ టీచర్గా జాబ్ చేశాను, టీచర్గా వెళ్ళాను, టీచర్గా వచ్చాను అడగదు. ఇందాక దినేష్ స్టాండప్, రే భార్గవ్ స్టాండప్, స్టాండప్ ఆన్ ద బెంచ్ అలా ఉంది. సో ప్రియా, ఇందాక అందరూ చెప్పినట్టు సెకండ్ హాఫ్లో ఆ సీను అలా రాకపోతే, బికాస్ ఒక యాక్టర్, ఒక ఆర్టిస్టే అది చేయగలడు. యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, ఫ్యాబులస్.